హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో గులాబీ పువ్వులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. ఈ రోజ్ కుకీస్ అనేవి పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్ లాగా పెట్టవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేయొచ్చండి. ఇది చాలా తక్కువ టైంలో 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి కూడాను. ఈ విధంగా బెల్లంతో బియ్యపిండితో ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల పిల్లలకి కూడా చాలా హెల్దీ అండి. కాకపోతే కాస్త ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. మనం వీటిని స్ట్రైనర్లో వేసుకొని ఆయిల్ అంతా దిగిపోయేంత వరకు చూసుకొని చేసుకోవాలి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చెప్తాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక జల్లెడ అనేది పెట్టి, ఇక్కడ నేను ఒక కప్పు వరకు బియ్యపిండి అలాగే ఒక కప్పు వరకు మైదా అనేది తీసుకున్నాను. మీరు మొత్తం బియ్యపిండి కూడా తీసుకోవచ్చు. దీన్ని మొత్తం జల్లించుకొని ఒక చిటికెడు సాల్ట్ అనేది వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని వేరొక గిన్నెని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసి దాంట్లోకి మనం 2 కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు బెల్లం అనేది వేస్తున్నాను. ఇది కరెక్ట్గా సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉన్న కుకీస్ కూడా తినలేము. దాంట్లోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది వేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. ఇలా కరిగిన బెల్లంలోకి 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి అనేది వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. దీన్ని బెల్లంతో కాకుండా చక్కెరతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బియ్యపిండి మొత్తం లేదంటే మైదా పిండి లేదంటే గోధుమ పిండి పూర్తిగా గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బెల్లం పాకాన్ని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో మనం పిండిలోకి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. దీంట్లోకి చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసి పూర్తిగా దీన్ని మనము దోసపిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇంకాస్త పలుచగా కలుపుకున్నా బాగానే ఉంటుంది. ఇక్కడ ఇంకా ఇలా చక్కెరతో చేసుకునేప్పుడు కానీ ఇలా బెల్లం పాకంలో కానీ మనము కొబ్బరి పాలను యాడ్ చేసుకుంటూ కూడా కలుపుకోవచ్చు. టేస్ట్ అనేది అలా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కారం రోజ్ కుకీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తము మనం పిండినంతా కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అంతా వేసుకొని ఈ రోజ్ కుకీస్ మౌల్డ్ అనేది ఉంటుంది కదండి, దాన్ని ఈ ఆయిల్లో పెట్టి కాసేపు వేడి చేయనివ్వాలి. ఇలా మొత్తం వేడి చేసుకున్న తర్వాత మాత్రమే పిండిలో ముంచుకోవాలి. పిండిని కూడా పూర్తిగా ముంచకూడదు. కొంచెం గ్యాప్ అనేది వదులుకుంటూ ముంచుకోవాలి. ముంచుకున్న తర్వాత ఆయిల్లో పెట్టాక ఒక 5 సెకండ్స్ అలానే వదిలేసి తర్వాత ఇలా కొంచెం కదుపుతూ ఉంటే ఆ కుకీస్ అనేవి ఊడొస్తాయి. ఇలా వెంటనే పెట్టినా కూడా అది వేడి అనేది లేకుండా దానికే అతుక్కపోతుందండి. అలా అతుక్కున్నప్పుడు కొంచెం మనం స్పూన్తో కానీ ఇలా చాక్తో కానీ ఇలా వదులుగా చేసుకుంటే ఊడిపోతుంది. దీన్ని మెయిన్లీ ఎక్కువగా ఆయిల్లో ఇలా కాస్త వేడి చేస్తేనే కుకీస్ అనేవి త్వరగా ఈ మౌల్డ్ తోటి ఊడొస్తాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే తీపి కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడాను పెట్టొచ్చు. మనం పెద్దలకి కూడా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి అయితే తక్కువ టైంలో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మౌల్డ్ని పక్కకు పెట్టి కాసేపు వేడయ్యాక కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మౌల్డ్ని మధ్య మధ్యలో ఇలా వేడి చేసుకుంటే ఈజీగా వస్తుంది. నేను ఇక్కడ ఇది నాన్ స్టిక్ది తీసుకున్నాను. ఇవి మనకి ఐరన్లో కూడా ఉంటాయి ఈ మౌల్డ్స్ అనేవి. అంతేనండి, చాలా ఈజీగా ఈ రోజ్ కుకీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజ్ కుకీస్ అనేవి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. మనం ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.